మళ్ళీ అంటారు, ఆడు అంత అలా చేశాక మళ్ళీ అలా ఆడితే అలా మాట్లాడుతున్నావంటే, ఇలాంటి వ్యక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడకపోతే ఎలా చెప్పు? ఇక మనకు సువార్త ఏం అర్థమైనట్టు. అందుకే మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, సమాధానపరిచే మాటలు చెప్పేవారు సాత్వికులు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచే మాటలు మాట్లాడేవారు దేవుని కుమారులు. అందుకే రాస్తున్నాడు చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు దాని పొండే వాళ్ళని తెలియజేయని ఒక మాట చెప్తాను, జాతకమేనండి. సమాధానపరచని మాటలు చెప్పకుండా గొడవలు పెట్టి మాట్లాడి ఎదుటి వారిని తక్కువ చేస్తే నువ్వు వ్యతిరేకం అవుతావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సరాసరి ఎవరికి వ్యతిరేకం అవుతావు చెప్పనా? దేవునికి వ్యతిరేకం అవుతావు. నువ్వు దేవునికి వ్యతిరేకమై ఏం సాధిస్తావు? ఆశీర్వాదంగా ఉండగలవా? దేవుడికి నేను ఏం వ్యతిరేకం చేశానండి? నేను దొంగతనం చేశానా, అబద్ధం ఆడానా, వ్యభిచారం చేశానా, నేను ఏం దొంగతనం చేశానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరుల కోసం తప్పుగా మాట్లాడే వాళ్ళని తక్కువ చేస్తే చెప్పండి, నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానా? అందుకే ఒకళ్ళ మాటలు మనకు ఎలా తెలుస్తాయంటే, చెట్టు ఎలాంటిదో చెప్పాలంటే చెప్పండి, దాని ఫలమును బట్టి చెప్పొచ్చట, ఫలాన్ని చూసి చెప్పొచ్చట. ఆ చెట్టు యొక్క మూలాలు ఎలాంటివో చాలామందిని మీరు సరదాగా అంటుంటారు చూసారా, అనాల్సిన మాటలు అనేసి అనేసిన తర్వాత చివరిని ఒక మాట అంటారు, ఏమి లేదురా చెప్పండి, సరదాగా అన్నాను రా. సరదాగా అన్నవేంటి? అనాల్సిన మాటలన్నీ అనేసి, చెప్పాల్సిన మాటలని చెప్పేసి, వాగాల్సిన మాటలన్నీ వాగేసి, గాయపరిచేసి, లాస్ట్గానే మాట్లాడి చెప్తున్నా సరదాగా అన్నాను రా. ఏమి లేదురా, ఏమి సరదా అర్థం? నీకు సరదా కూడా అలాంటి గాయపరిచే మాటలు వస్తున్నాయంటే నీ హృదయం దేంతో నిండింది చెప్పండి. నాకు కింద మాట అదే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ మాటను బట్టి నీ హృదయం ఎలా ఉందో చెప్పొచ్చు. నీ హృదయం లోపల ఏమున్నాయో ఫలములు లాంటి నీ మాటలను బట్టి చెప్పొచ్చు. ఎవరికైనా బాగా వినండి, ఎవరైనా ఒక మాట చెబుతున్నప్పుడు ఈసారి అంచనా వేయండి, ఇలాగే దొరుకుతారు. ఎవరైనా చదువుదాం, వచ్చిన చదువుదాం. చెట్టు మంచిదని ఎంచి చెట్టు దాని పండు వలన తెలియను, చెట్టు దాని పండు వలన తెలియను. ఎవరైనా సరదా, ఆ మాటలు ఉన్నాయి, కిందికి చదవండి, ఆ మాటలు కిందికి చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీరు సరదాకు కూడా మంచి మాటలు పలకలేరు, నిజాలు కూడా నిజాయితీగా మీరు చెప్పలేరు. మీరు చెడ్డవారై ఉండి మీరు సరదా మాటలు కూడా గాయపరిచే మాటలుగా ఉన్నాయంటే మీరు చెడ్డవారు కనుక మీ మాటలు కూడా చెడ్డగానే ఉన్నాయి. కిందకి మాట్లాడుతున్నారు చూడండి. మీ హృదయమందు నిండి ఉన్న దానిని బట్టే నీ నోరు మాట్లాడును. సరదాగా ఎలా వస్తున్నాయి? అవి లోపల ఉన్నాయి, అవి తెస్టేసి కూర్చున్నాయి, అవి బయటికి ఎలా వస్తున్నాయి? అవి సరదా మాటలా? ఎవడైనా అనాల్సినవని అనేసి ఏదో సరదాగా అన్నాను బ్రదర్ మనసులో ఏం పెట్టుకోకంటే అస్సలు నమ్మకండి, వాడు కొండగాడు. అస్సలు నమ్మకండి, వాడితో మీరు స్నేహం చాలా డేంజర్. ఎప్పటికైనా మరి చెప్తున్నాను, వాడి మాటలు అస్సలు నమ్మకండి. ఇంకా నేను చెప్తున్నాను, వీడు కొండగాడా కాదా మీకు తెలియాలి అంటే ఒక మాట అంచనేయండి. ఈ మాటను బట్టి మొట్టమొదట వాడు ఆత్మీయ జీవితం ఎలా ఉందో చెక్ చేయండి. ఎవడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఇదే చెకింగ్ మీకు. ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ చెబుతున్నవాడు డివోషనల్గా ఎలా ఉంటాడో ముందు చెక్ చేయండి. వాడు డివోషనల్ లైఫ్ బాగోకపోతే చెప్పండి, వాడి మాటలు కూడా బాగోవు. వాడు డివోషనల్గా ఎలా ఉంటాడు? సొల్లు చెప్తాడు. వాడు ఎలా ఉంటాడు? ఏ రోజు బైబిల్ చదవడు. వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయడు. వాడు ఏం చేస్తాడు? పరిచయం చేయడు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? సోది మాటలు చెప్పుకుంటూ తిరుగుతాడు. వాడి పని ఏంటి చెప్పండి?
ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మీకు అదే అంచనా. ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఇతగాడి మాటలు తీసుకోవడానికి ఆడ మాటలకి వాల్యూ ఉందా లేదా, అసలు వాల్యూ మాటలా కాదా, ఆడ మాటలు నేను వాల్యూగా తీసుకోవాలి అంటే వాడు ఆత్మీయంగా బాగుంటాడా బాగోడా చెక్ చేసుకోవా. ఎదురింటి ఎల్లయ్య పక్కంటి పల్లయ్య గాడు చెప్పిన మాటలన్నీ ఎక్కించుకుంటే బాగుపడతావా? రోడ్డుని పోయే ప్రతి దానిగాడు ఏదో నీకు మాటలు చెప్తే బాగుపడతావా? బాగుపడుతుంది నీకు కాపురం బాగుంటుంది నీ స్నేహం. చెప్తున్నాను, ప్రతి పనికి మాట మాట్లాడుకుంటే బంధాలు బడపడతాయా? బంధాలు ఇంకా నాశనం అయిపోతాయి. చెప్పండి, నాశనం అయిపోతాయి. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు వీడి స్టాండింగ్ ఏంటి, వీడి ఆత్మీయ జీవితం ఏంటి, వీడికి బైబిల్ ఎంత లోతు తెలుసు, వీడి సహవాసం ఏంటి, వీడి ప్రార్థన టైమింగ్ ఎంత, ఇవేం చూడవా? వినేయడమే. ఇంకా ఎదుటోడని చెప్తే ఇంక వినేయడమే వినేస్తున్నామంటే వాడి స్టాండింగ్ ఏంటి, పరిచర్య దేవుని రాజ్యంలో వాడి రోల్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, వాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, వాడు ఎంతసేపు బైబిల్ చదువుతాడు, వాడు ఎంతసేపు సహవాసం కలిగి ఉంటాడు, వాడు దేవుడితో అనుభవం అంటాడు. అదేమీ లెక్కలు చూడకుండా ఆడేదో వాగుతుంటే నువ్వు చెవెక్కుతున్నావంటే అవ్వమ్మ చేసిన తప్పు ఇదే. మొత్తం కాపురం పాడైపోయింది. పచ్చని ఏదైనా మనం అరణ్యంగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కొండెములు. నీ పచ్చని స్నేహం, నీ పచ్చని కాపురం, నీ పచ్చని సహవాసం, నీ పచ్చని సంఘం పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఆత్మీయంగా లోతైన ఏరులేని వారి మాటలు వినడం స్టార్ట్ చేశారో మొత్తం ఈ సహవాసం సంసారాలన్నీ మళ్ళీ చెప్తున్నాను పాడైపోతాయి, అరణ్యమైపోతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరి దగ్గర వింటున్నప్పుడు వాళ్ళ మాటలు జాగ్రత్తగా వినండి. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వినండి. ఆ విన్న తర్వాత చెబుతున్న వ్యక్తి యొక్క స్టాండింగ్ ఏంటో ఆ మాటల లెక్కల్లోకి తీసుకోండి. మీ కాలేజీకి వెళ్తే జాగ్రత్త, మీరు స్కూల్కి వెళ్తే జాగ్రత్త. ఫ్రెండ్స్ 70 రకాల మాటలు చెప్తారు మనకి. మీరు ఎంప్లాయీస్ అయితే జాగ్రత్త. మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల మాటలు చెప్తారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ డివోషనల్ పీపుల్. వాళ్ళు ఎవరు మీకు ఇచ్చే సలహాలు ఇచ్చేది ఎవరు చెప్పండి? వాడు సార్ అయితే ఎవడికి కావాలి, వాడు ఫ్రెండ్ అయితే ఎవడికి కావాలి, వాడు తోటి ఎంప్లాయ్ అయితే ఎవడికి కావాలి, ఎవడు? వాడు చెప్పే బోర్డు సలహాలు నీకేం ఆత్మీయంగా ఉంటాయి? పాడు చేసి పడేస్తాయి ఏమనుకుంటున్నారు? అందుకే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేకపోతే నాకు ఇస్తున్నాడు అంటే ఈ అలవాటు ఉన్నవాడు రేపు పొద్దున నా కోసం కూడా బయటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీడు డేంజర్ గాడని నువ్వు లెక్క వేసుకుని లోపల దాచుకోవాలి. ఆడితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నువ్వు జాగ్రత్త పడాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే ఎక్స్పీరియన్స్. నాకు ఎలా తగులుతూనే ఉన్నాయి. నా అనుభవంలోంచి రెఫరెన్స్లో చెప్తున్నాను. తగులుతూనే ఉంటాయి, దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నుంచి మనకు దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ మన వలన ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుండెల్లో పెట్టుకోండి. వాళ్ళ మనల్ని హామ్ చేసినా పర్లేదు, కానీ మన వలన మాత్రం ఎవరు అవ్వకూడదు. ఎందుకంటే మనం ఎవరి కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఎవరి దగ్గర గ్యాస్ వచ్చారు. మనం సాధ్యమైతే సమాధానపరిచే మాటలు మాట్లాడాలి. అవసరమైతే వాళ్ళిద్దరిని కలిపేయాలి, అవసరమైతే వాళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టి, అవసరమైతే వాళ్ళకి మనమే ట్రీట్ ఇవ్వాలి. అంతే తప్ప మన వలన ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఇది ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేస్తావో నువ్వెవరో చెప్పనా? దేవుని కుమారుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారో అక్కడ చెప్తున్నాడు చూడండి. 15వ కీర్తన, త్వరగా ముగించేద్దాం. 15వ కీర్తన మొదటి వచనం నుండి మర్చిపోవద్దు. ఇది పార్ట్ 1, 2 ఉంది, 3 ఉంది. 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీ గుడారమును అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజాలు పలికేవాడే కదా. అట్టువాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఏమర్థమవుతుంది చెప్పండి? ఆ రాష్ట్రం మాట చూడండి. యెహోవా నీ గుడారంలో, నీ సన్నిధిలో, రేపు పొద్దున్న నీ రాజ్యంలో, పరలోకంలో, నిత్యత్వంలో ఉండడానికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? నిజమే మాట్లాడాలి, ఉన్నదన్నట్టే మాట్లాడాలి,
లేనిది ఏది చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆ నిజాన్ని 50-50గా మార్చి నువ్వు నీతిమంతులాగా ఎదుటోళ్ళు పాపుల్లాగా ఎక్స్పోజ్ చేయకూడదు. దేవుని రాజ్యంలో రాకుండా, దేవుని రాజ్యంలో పౌరుషత్వం లేకుండా డిస్క్వాలిఫైడ్ ఎలా అవుతాం చెప్పనా? కొండలు చెప్తే అయిపోతాం, నిజం చెప్పకుండా ఉంటే అయిపోతాం. ఇంకా చెప్తుంటామండి, అబద్ధాలాడి నిందలు మోపితే అయిపోతాం, ఎదుటివాడి చెలికానికి కీడు చేస్తే అయిపోతాం. డిస్క్వాలిఫైడ్ ఎలా అవుతాం ప్రభు అంటే, నీ రాజ్యంలో ఉండకుండా యథార్థ ప్రవర్తన లేకుండా ఉన్నందుకు అయిపోయాం. కొండగాళ్ళు ఇంకెలా చెప్తారు చెప్పనా? వీడు చెప్పే సన్నాసిగడైతే డైరెక్ట్గా ఆడికి చెప్పాలి వెళ్ళి, వీడు ఆడికి చెప్పడు. ఎవడు చెప్పాడు? పక్కోడు చెప్పాలి. ధైర్యం లేనోడు పక్కకు పోయి వాగుతున్నాడంటే వాడిని ఏమనాలి? నీకు అంత దురదంటాడు చెప్పు డైరెక్ట్గా. ఆడికి చెప్పను, పోయి పక్కోడికి ఎందుకు చెప్తున్నావు? ఈ స్వభావం ఎవరిది నీకు? ఈ స్వభావం ఎవరిది? ఇది కొండగత్తే, కొండగాడు. నీకు అంత దురదంటే డైరెక్ట్ చెప్పు. అరే ఇలా అనిపిస్తుందిరా, ఏంట్రా నువ్వు వాడు చెప్పు వీడికి మాత్రం ప్రైజ్లాడి చెప్తావు, పక్క పోయి వీడి కోసం సోది చెప్తావు. నిన్నేమనాలరా? నిన్నేమనాలి చెప్పు? నిన్నేమనాలి అసలు అడుగుతున్నాను. ఆడదానివైతే నిన్నేమనాలి, మగాడవైతే నిన్నేమనాలి, పిల్లోడవైతే ఏమనాలి? మిమ్మల్ని సర్పసంతానం అనాలా? ఏమనాలి? వీళ్ళ సిమ్టమ్స్ ఎలా దొరుకుతాయి చూడండి. వీళ్ళ డైరెక్ట్గా చెప్పరు. వీళ్ళ క్లోజ్గా ఉన్న చలిగాలికి అంటే స్నేహితులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పకుండా పక్కోడికి ఎక్కిస్తుంటారు. ఈ పక్కోడికి ఎక్కించే విశ్వాయులు ఎవడంటే గుర్తుపెట్టుకోండి, ఆడొచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు వాడికి చెప్పు. ఆడికి దమ్ము ధైర్యము ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పమను. నాకు చెప్పకుండా నీకు చెప్తున్నాడంటే నీకు అక్కడ అర్థం కావాలి, వాడు తేడాగాడు. నాకు ప్రైజులు ఆడు చెప్తున్నాడు, మళ్ళీ నా గురించికే వచ్చి నీకు తేడాగా చెప్తున్నాడు అంటే వీడెవడో? వీడు దేవుని కుమారుడా? వీడెవడో? వీడు సమాధానపరిచేవాడా? వీడెవడో? వీడు మేలు కోరేవాడా? వీడెవడో? ఈ పూర్తిగా మంచి వాతావరణం కోరుకునేవాడా? నా దగ్గర మంచి కొట్టినాడు, నీ దగ్గరకు వచ్చి నా గురించి రాంగ్గా చెప్తున్నా అంటే వీడెవడేడు? నమ్మక ద్రోహి వీడెవడేడు? అపవాది కుమారుడు వీడెవడేడు? సాతానికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు వీడు. అందుకే చెప్తున్నాను చూడండి, ఎవరైనా మనకు వీళ్ళ సత్యం చెప్తున్నారో అసత్యం చెప్తారో తెలియాలి అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరుని అంచనా వేయండి. వాళ్ళు సింపుల్గానే పెడతారు ముడి, ఏమనరు. వాళ్ళు సింపుల్గా వచ్చి అంటే ఇది చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పనంటాడు. ఇంకెందుకు ఇంకా చెప్పకూడదు అనుకున్నాడు, ఏదో ఉందనే కదా. ఇంకా ఈ చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పడన్నాడంటే ఇంకా అయిపోయింది కదా, ఇంకేముంది, ఇంకా తగలేడేవి ఇంకంతే. ఇంకా కొండాలు ఎలా ఉంటాయంటే నైస్గా ఉంటాయి. కొన్నిసార్లు కొండాలు చెప్పే వాళ్ళు ఎలా చెప్తారంటే ఎక్స్ప్రెషన్తో చెప్తారు. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే మీరు జాతకునండి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరో వచ్చి అడిగారు నన్ను, సాయి వెంకటేశ్ అని వచ్చారు కదా ఏరి అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? ఏదో పని ఉందని వెళ్ళాడని మళ్ళీ వచ్చేస్తాడని. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చూడండి, పని ఉందని పోయాడు, ఏటో మరి చాలాగా అయిపోయింది, ఇంకా తగలడిపోయింది ఇంకంతే. ఇక ఆడు నిజమే చెప్పాడు, బాగా సత్యమే చెప్తాడు, కానీ సత్యాన్ని చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ మారుతుంది చూసారా, అయిపోయింది. వీళ్ళ బాడీ సైకిల్ ద్వారా కూడా చెప్పండి కొండాలు చెబుతారు. చెప్పే విధానం బాగుండాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పడం బాగుండాలి. ఆ సాగదింపుల మాటలు ఎందుకు చెప్తున్నావు? అది నొక్కి ఎందుకు చెప్తున్నావు? స్పీడ్ బ్రేకర్లు వేసినట్టు ఎందుకు మారుస్తున్నావు? ఏదో ఉన్నట్టు ఎందుకు హైట్ చేస్తున్నావు? ఈ నేచర్ ఏంట్రా? ఇది దేవుని పిల్లల స్వభావమా? ఎవరి స్వభావం చెప్పండి? కొండములాడే సాతాను స్వభావం.